ఇక శాంతి భద్రతలపై ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సీఎం రేవంత్ శాంతి భద్రతలపై సమాధానం చెప్పాలన్నారు. తన ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీతో పాటు అనుచరులపై కూడా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటన్నారు. ఇప్పటికే గాంధీపై చర్యలు తీసుకోకపోవడం సరికాదని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనే ముఖ్యమంత్రి, తనే హోంమంత్రి కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు, ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారితో అనేక మంది రౌడీ షీటర్లు, రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు స్వయంగా రౌడీ షీటర్లకి, రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని, రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అయితే ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలా శాంతి భద్రతలో ఈ తెలంగాణ